100K ఇంకో ఫ్యూ మంత్స్లో అయిపోతుంది కదా. నాకేంటో బ్రో ఇప్పుడే కంప్లీట్ అవుదామో అనిపిస్తుంది. కంప్లీట్ అవ్వదా? మా ఇన్ని క్వాలిటీ వీడియోస్ ప్యాక్ చేసినా కూడా అడగట్లేదనా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడియోలు బాగా చేస్తాడు కానీ లైక్ కొట్టను, క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది కానీ కామెంట్ చేయను, వీడియోలు మాత్రం ఎంజాయ్ చేస్తాను సబ్స్క్రైబ్ మాత్రం చేయనని చూసి గమ్ముగా వెళ్ళిపోకండి బ్రదర్. ఇక్కడ వివేక్ గాడు ఉన్నాడు, మీరు చేసేదాకా చేస్తూనే ఉంటాడు. ఇది ఎలా ఉంది? ఐ ఫీల్ లైక్ సబ్స్క్రైబింగ్. దీనికి సబ్స్క్రైబ్ ఒకటే సరిపోదు, వీడియో మొత్తం చూసి మంచిగా లైక్ కొట్టి అమ్మని పిచ్చితో కామెంట్ చేసి ఇలా చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వీడియో ఎంజాయ్ చేయ బ్రదర్. 20 కాంట్రవర్సీస్, హై ఆక్టేన్ నుండి క్యూట్ అండ్ స్వీట్ కాంట్రవర్సీల వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్స్ లాగా టైప్స్ ఆఫ్ కాంట్రవర్సీస్ జరిగాయి ఈ మధ్య. స్టిక్ అంటిల్ ది ఎండ్. బట్ బిఫోర్ దట్ గైస్, రీసెంట్గా చేసిన మంచి క్వాలిటీ వీడియోస్ మిస్ అయ్యారు. ఈ వీడియో అయ్యాక ఒక లుక్ వేసేయండి. అలాగే కొత్తగా వచ్చింటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అవుట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మ్యూజిషియన్స్ అంటే తమిళ్ టెక్నీషియన్సే అన్న టైంలో ఆఫ్టర్ చక్రి గారు, మణిశర్మ గారు, కీరవాణి గారి తర్వాత మనకు ఓజీ డిఎస్పీ గారితో పాటు అప్పటి నుండి ఇప్పటి వరకు రిలవెంట్ గా ఉన్న ఇంకో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. చాలా క్లాసిక్స్ ఇచ్చారు ఇన్ని సంవత్సరాల్లో. నా ప్లేలిస్ట్ లో ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ తర్వాత అన్ని సాంగ్స్ ఉన్నది వింటేజ్ తమన్ గారివే. ఎస్పెషల్లీ 2010 నుండి 2015 వరకు ఇచ్చిన సాంగ్స్. ఒకప్పుడు ఆటో ట్యూన్ వాడినా సరే ఆ టైంకి నిజంగా చాలా ఫ్రెష్గా అనిపించేవి సాంగ్స్. మనకు ఆ టైంలో ఏంటబ్బా సాంగ్ నచ్చిందా అంతే. ఇప్పటిలాగా నిట్ పికింగ్ అయితే లేదు. నేనైతే అనూప్ రూబెన్స్ ఇంకా తమన్ సాంగ్స్ వినడానికి ఇంట్లో తెలియకుండా చిన్న ఐపాడ్ తీసుకున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి ప్రతి 2 or 3 days కనీసం ఒక్కసారి నేను తమన్ గారి 2 సాంగ్స్ ఖచ్చితంగా వింటాను. తర్వాత మెల్లగా తమన్ మ్యూజిక్ అంటే డ్రమ్స్ మాత్రమే, లిరిక్స్ వినపడవు అనే మాటలు వినిపిస్తానే వచ్చాయి. అండ్ దాన్ని ఇండైరెక్ట్ గా అక్నాలెడ్జ్ చేస్తూ సెలబ్రిటీస్ కూడా స్టేజ్ మీద లిరిక్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. కేవలం డ్రమ్స్ తోటో కీబోర్డులతోటో వాటితోటో దడదడలాడించకుండా లిరిక్స్ మాత్రం వినిపించేలాగా, లిరిక్స్ అర్థమయ్యేలాగా వినిపించి, లిరిక్స్ కి, రిథమ్ కి, బీట్ కి, వాయిస్ అన్ని క్లియర్ గా వినిపించడానికి అంకిత భావంతో పనిచేసే వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ జనరేషన్ దేవిశ్రీ ప్రసాద్. అది కాకుండా తమన్ గారి సాంగ్స్ అక్కడ నుండి కాపీ, ఇక్కడ నుండి కాపీ అని కూడా చాలా సార్లు వచ్చాయి. బ్యాడ్ కాపీ మేకర్ అనుకుంటా, నాకు తెలియదు కాపీ చేయడం, అందుకే పట్టేసుకుంటాను. కాపీ కొట్టడం రాదు, అందుకే దొరికిపోతాను బాగా. అది కొత్త ఏం కాదు, అఫ్ కోర్స్ అది నిజమే, అందరూ చేస్తారు, ఈవెన్ అనిరుద్ గారు. బట్ అది కాపీ అయ్యిండొచ్చు, కాకపోయిండొచ్చు కూడా. ఒక్కోసారి రాయల్టీ ట్రాక్స్ కొంటారు, దాన్ని బేస్ లైన్ గా యూజ్ చేసి సాంగ్ కంపోజ్ చేస్తారు. బట్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే రీసెంట్ గా అది రాజాసాబ్లో నాచే నాచే గుర్తుందా? ఆడియో గుర్తుండకపోయినా డెఫినెట్ గా వీడియో సాంగ్ అయితే గుర్తుండే ఉంటుంది, చాలా పోస్ట్ గా తీశారు కదా. సో ఆ సాంగ్ లోని బీట్ ఒకసారి కళ్ళు మూసుకునేనండి. కళ్ళు పోతాయి. బ్రైట్నెస్ గురించి మాట్లాడుతున్నా నేను. సరే ఫోకస్ ఆడియో మీద ఉండాలబ్బా, అప్పుడే కదా చెప్పేది అర్థమయ్యాకి. సరే ఈసారి సరిగ్గానండి. అండ్ ఇప్పుడు ఈ బీటేనండి. అది మ్యాటర్. కానీ విషయం ఏంటంటే ఈ విషయం ఒరిజినల్ కంపోజర్కి తెలియడం. ఆయన రెండింటిని పక్కన పెట్టి కొంచెం హార్ష్గా రియాక్ట్ అవ్వడం వల్ల. I just want to clarify, like, this guy, like, he hasn't done anything. Like, he's good. He's just an actor. ఇది చాలా వైరల్ అయింది. ఇంకా రీసెంట్గా ఒక జర్నలిస్ట్ ఈ విషయం గురించి తమన్ గారిని డైరెక్ట్గా అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, స్లైస్ అనే అప్లికేషన్లో లూప్స్ ఉంటాయి, అందులో ఉన్న ఫ్రీ లూప్స్ని యూజ్ చేస్తాం కొన్నిసార్లు, తర్వాత అర్థమవుతుంది ఆ లూప్ని ఆల్రెడీ ఎవడో వాడేసి ఉంటారని. ఇంకొన్నిసార్లు వాడు ఫ్రీగానే పెట్టి తీరా మ్యూజిక్ హిట్ అయ్యాక రైట్స్ కోసం గోలా చేస్తారని క్లారిఫై చేశారు. ఇక్కడ 0.1% లో ఏమైనా మిస్ అయ్యి తర్వాత ఆలోచిస్తాం, అయ్యో ఇది ఆల్రెడీ ఎవడో వాడేసాడు. కొన్ని వి బై అండ్ యూస్, కొన్ని ఫ్రీగా ఉంటాయి, వాడు ఫ్రీగా ఫస్ట్ ఇచ్చేసి తర్వాత ఎలా వాడాలని చెప్పి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ వాడే రిటర్న్స్ అన్ని ఇలా పెడుతూ ఉంటారు. ఇదంతా కేవలం మ్యూజిక్ కి మాత్రమే
పరిమితం అవ్వలేదు. ఉఫ్ అని ఊపి ఎగ్జామ్లో రాసే ఆన్సర్స్ నుండి డ్యాన్స్లో వేసే స్టెప్స్ వరకు ప్రతి దాంట్లో ఉంది. బట్ దాన్ని మాడిఫై చేసి కొత్త వాల్యూతో కొత్త స్టైల్లో ప్రెజెంట్ చేస్తున్నావా ఆర్ ఎగ్జాక్ట్గా మక్కి దింపుతున్నావా అనేదే పాయింట్. ఇన్ సింపుల్ వర్డ్స్, ఇన్స్పైర్ అయ్యారా తస్కరించారా అనేదే పాయింట్. రీసెంట్గా మన నానిగారు ఆయా షేర్లో వేసిన స్టెప్ మామూలుగా వైరల్ అవ్వలేదు. సరిగ్గా దురంధర్ సినిమా వచ్చే వరకు మొత్తం ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఆయా షేర్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అనిరుద్ గారి మ్యూజిక్, కాసాల శ్యామ్ గారి లిరిక్స్, అడ్డుల జంగిరెడ్డి గారి వాయిస్, ఇంకా ఈ స్టెప్ కాస్త ఒరిజినల్ క్రియేటర్ బాబా జాక్సన్కి రీచ్ అయింది. ఇంకా అప్పటి నుండి మొత్తం ఇన్స్టా అంతా నా స్టెప్ని కాపీ కొట్టాడు సౌత్ వాళ్ళని నింపేశాడు తను క్రియేట్ చేసిన డేట్స్ చూపిస్తూ. Casting couch. This is an entire subject. Irrespective of the industry, majorly women, sometimes men కూడా ఇది ఫేస్ చేసినట్టు బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. Yes, there is a casting couch. My eyes, as per my experience, it is there. ఉందండి, డెఫినెట్లీ ఉంది. ఇట్ ఈస్ దేర్. సీరియస్ సెక్షువల్ హెరాస్మెంట్. రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ ఈవెంట్ లో చిరంజీవి గారు ఈ మాట అన్నారు. అంటే క్యాస్ట్ కౌచ్ అలాంటివి ఏమి ఉండవండి, నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగినట్టే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. ఇంకా టోటల్ గా జనరల్ సిటిజన్స్ నుండే కాకుండా ఇండస్ట్రీ పీపుల్ నుండి కూడా బ్యాక్లాష్ ఫేస్ చేశారు. ఈ విషయం గురించి తమ్మారెడ్డి భారద్వాజ్ గారిని అడిగినప్పుడు ఆయన ఒక్క ముక్కలో ఇలా చెప్పేశారు. లేదు అనేది అబద్ధం, ఉంది అనేది నిజం. ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనం మాట్లాడుకోవాలి. ఫోటో ఉన్నది ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ లేదు అనేది మాత్రం అబద్ధం. చిన్మయ్ గారు కూడా ఏమన్నారంటే చిరంజీవి గారు ఇలాంటి లెజెండ్స్ ఎంటైర్లీ ఫ్రమ్ డిఫరెంట్ జనరేషన్. ఇన్ఫాక్ట్ ఆయన వర్క్ చేసే రోజుల్లో కో స్టార్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు. సో ఇది వాళ్ళకి వర్తించకపోవచ్చు. బట్ మీ టూ మూవ్మెంట్ అనేది జరిగినప్పటికీ ఆయన రిలవెంట్ గా లేరు. నాకు పర్సనల్ గా తెలుసు ఒక ఇండస్ట్రీకి సంబంధించిన అతను ఫీమేల్ మ్యూజిషియన్ ని సెక్షువల్లీ హెరాస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆవిడ వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటే ఇంకో ఇండస్ట్రీ పెద్ద వచ్చి ఆమెను కాపాడడం. సో నో, ది ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎ మిరర్ దట్ రిఫ్లెక్ట్ హూ యు ఆర్. నేను వైరముత్తు దగ్గర కావాలని మొలస్ట్ చేయబడలేదు. ఆయన ఒక మెంటార్ అనుకున్నాను, లెజెండరీ లిరిసిస్ట్ అనుకున్నాను. ఈవెన్ మా అమ్మ దగ్గరలో ఉండగానే ఆయన నన్ను సెక్షువల్లీ హెరాస్ చేయడానికి ట్రై చేశాడు. నాకు తెలియదు అతను ఒక అన్సేఫ్ ఓల్డర్ మ్యాన్ అని చెప్పి ట్వీట్ చేశారు. మాకు తెలుసు మీ టూ మూమెంట్ అప్పుడు చాలా మంది యాక్టర్స్లతో పాటు చిన్మయ్ కూడా సైలెన్స్ బ్రేక్ చేశారు. అలా బయట వచ్చి చెప్పడం వల్ల ఆమెకి ఇండస్ట్రీలో ఛాన్స్ ఇవ్వడం కూడా ఆపేశారని కూడా చెప్పారు. ఇంకా చిరంజీవి గారు ఇచ్చిన సేమ్ స్టేట్మెంట్ ఇయర్స్ బ్యాక్ రకుల్ ప్రీత్ సింగ్ గారు ఇచ్చినప్పుడు టీవీ ఛానల్స్ లో డిబేట్లు పెట్టి రచ్చ చేశారు ఫీమేల్ యాక్టర్స్. జనాలు ఏమైనా ఎరిపప్పలా, వాళ్ళకి తెలియదా ఉందా లేదా అని. టాప్ హీరోయిన్ అయినంత మాత్రాన్ని ఈ విషయాన్ని కప్పిపుచ్చాలని ట్రై చేయకొని ఇట్స్ దేర్ అని చెప్పేసి, బట్ లేదు అన్నం అది నిజంగా జనాల్ని, అంటే ఆల్రెడీ జనాలందరికి తెలిసిన తర్వాత ఇది లేదని చెప్పడం తప్పు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ సిరిరెడ్డి ఇష్యూతో పాటు చాలా మంది దీని గురించి బయట వచ్చి చెప్పారు. ఇంకా చెప్పాలంటే వరుణ్ తేజ్ గారి వైఫ్ యాక్టర్ లావణ్య త్రిపాఠి కూడా ఇలాంటి ఒక మూమెంట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. I felt something was not right with the director. I just didn't feel comfortable. నేను నో చెప్పేసాను. ఇది కాంట్రవర్సీ మాత్రమే కాదు, ఒక చిన్న సైజ్ థ్రిల్లర్ సినిమా. ఎందుకంటే ఒక్క సాంగ్ కొన్ని సంవత్సరాల హెల్తీ రిలేషన్ ని ఆల్మోస్ట్ ఎండ్ చేసింది. అనవసరమైన ఎఫ్ఐఆర్స్, నెగటివిటీ, ట్రోల్స్ ని ఇన్వైట్ చేసింది. స్టిక్ ఆన్ అవ్వండి, బికాస్ ఇది ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. సో ఇదంతా స్టార్ట్ అయింది బరాబర్ ట్రైలర్ లాంచ్ లో చంద్రరాజ్ గారు పాడిన పాటతో. పాట అయింది, గెస్ట్లు స్పీచ్ ఇచ్చారు. జేడి చక్రవర్తి గారు ప్రభాకర్ గారితో ఆయనకున్న మంచి రిలేషన్షిప్ గురించి కూడా చెప్పారు. ఆల్ హ్యాపీ, అందరూ వెళ్ళిపోయారు. జేడి చక్రవర్తి గారు వీడియో వదిలారు. పబ్లిసిటీ కోసం దిగజారాల్సిన పని లేదు, అసలు నేను అక్కడ నుండి లేచి వచ్చేసి ఉండాల్సింది అని. పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి యు డోంట్ హావ్ టు స్టూప్ డౌన్. ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాలి. I feel regret for calling him as my chief guest. ఇంకా ఆది సాయి కుమార్ గారు కూడా ట్వీట్ చేశారు, పబ్లిక్ గ్యాదరింగ్స్ అప్పుడు థాట్ఫుల్ గా మాట్లాడాలి, ఎందుకంటే వాటి ఫ్యామిలీస్ కూడా అటెండ్ అవుతారు కాబట్టి. ప్రభాకర్ గారు పిలిచారని గెస్ట్ గా వచ్చాను, మనందరం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉందామని. వీళ్ళతో పాటు ఇంకొంతమంది సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు. వాళ్ళలో ఒకరు ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు. ఒకటి తెలుగు సినిమా పాట పేరుతో స్టేజ్ మీద బూత్ పాటలు పాడుతూ ఉంటే కొంతమంది గమ్ముగా చూస్తూ ఉండిపోవడం విడ్డూరంగా ఉంది అని. సో అక్కడికి వచ్చిన గెస్ట్లు వాళ్ళకి ఏమనిపించిందో చెప్పేశారు, అయిపోయింది. ఇంకా జనాలు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు, ఏందా పాట అని. స్టేజ్ మీద ఎక్కి నా సాంగ్ మొత్తం పాడిన దానికి నాకు అప్రిషియేషన్ వచ్చింది అనేది నేను చెప్పింది సార్, మీకు అర్థమైందా? ఇంకా ఆ ఊపులోనే జర్నలిస్ట్ అశోక్ వేముల గారు హార్ష్ గా ఒక వీడియో చేశారు. ఈ పాట పాడిన వీడి గు ఎదురుగా కూర్చుని నవ్వుతూ పళ్ళికిలిస్తున్నారే వాళ్ళందరి గు. ఆట రాసినోడు ఉంటాడే వాడి గు. సినిమా తీస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ గు. సినిమా తీస్తున్నాడే డైరెక్టర్ వాడి గు.
దరిద్ర వాడక ఒక నలుగురు అక్కడ నువ్వు నిలబడి ఉన్నప్పుడు కూడా ఇలాంటి బూతులు మాట్లాడుకుంటారు. ఇంకా దానికి రిప్లైగా చంద్రరాజ్ గారు ఇంకా హార్ష్గా వీడియో చేశారు. చాలా నీచంగా చండాలంగా అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు, నీకుందిరా రే. ఇంకా దానికి రిప్లైగా హితబోధన చేస్తూ మళ్ళీ వేముల అశోక్ గారు వీడియో చేశారు. అయితే ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నేను లాగకూడదు, ప్లస్ వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తాను. నువ్వు అసలు తెలియదు, నువ్వు ఫస్ట్ సినిమా తీసావంటున్నావు కానీ అది కూడా నాకు మీ నాన్నగారు తెలిసిన. నేను మీడియాలో మైకు పట్టుకున్నప్పుడు నువ్వు డైపర్లు వేసుకుని ఉంటావు నాకు తెలిసినంత వరకు. నువ్వు నన్ను ఏరా ఒరే అంటున్నావు, వీడియోలో పబ్లిక్గా బెదిరిస్తున్నావు. అంతేకాకుండా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇంకా దానికి రిప్లైగా మళ్ళీ చంద్రరాజ్ గారు ఇంకో వీడియో చేశారు. నేనంటే ఆయన్ని చంపించేస్తానంట, కొట్టిస్తానంట, ఆయనకి కాలు జారి ఎక్కడైనా పడినా ఎక్కడైనా వేరే ఏమైనా దెబ్బ తగిలినా కూడా నేనే రెస్పాన్సిబిలిటీ అంట. ఈ యాక్సెప్ట్ స్టేజ్ మీద చెప్పకుండా ఉండాల్సిందేమో. ఐ లర్న్ ఇంకోసారి అది రిపీట్ అవ్వదు. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా చేయలేదు, ఇంకోసారి చేయను డిసైడ్ అయ్యాను. ఇంకా హీరో హీరోయిన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఈ కాంట్రవర్సీ ఎఫెక్ట్ సినిమా మీద పడడం వల్ల డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ చంద్రహాస్ తరపున అపాలజీ కూడా చెప్పారు. అలా మాత్రం ఆ సినిమాలో లేదండి. సో అలా జరిగినందుకు మా సైడ్ నుంచి మేము చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. ఇంకా చంద్రహాస్ గారితో ఆపకుండా దీని ఎఫెక్ట్ అనవసరంగా ప్రభాకర్ గారి మీద పడింది. ఇంకా ప్రభాకర్ గారు కూడా వచ్చి అపాలజీ చెప్పాల్సి వచ్చింది. నన్ను కూడా చాలా మాట్లాడారు. పెంచడం రాదా, పద్ధతి తెలియదా, నేను నేర్పించిన పద్ధతులు సంస్కారం ఈ ఒక్క పదంతో డిసైడ్ చేయకూడదు. తప్పుని నేను సమర్థించట్లేదు, వీళ్ళందరూ కూడా నన్ను బంధించమని నేను కోరుకుంటున్నాను. సారీ అన్నా, నేను ఫంక్షన్ కి వచ్చినందుకు కొంత అవమానం జరిగింది, మీరు కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఫైనల్ గా తర్వాత సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు బాగా గట్టిగా రిగ్రెట్ అయ్యారు థియేటర్ బయట. నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను, అది ఇప్పుడు సినిమాకి మీద ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఏఆర్ రెహమాన్ అండ్ ఆర్జీవి ఇద్దరు లెజెండ్స్. ఆర్జీవి గారికి ఏఆర్ రెహమాన్ గారి డిలేస్ గురించి కంప్లైంట్స్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో ఉంది. రెహమాన్ నటోరియస్ ఫర్ డిలే. ఎంత లేట్ అంటే ఇంకా మనకు అసలు విసుగు వచ్చేసి కొట్టేద్దాం అంత కోపం వచ్చేస్తుంది. And you require a lot of patience to work with Rahman. I want to kill him. I want to bloody throw him out of the car. అలాగే ఒక ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ తో పని చేయాలంటే ఎంత పేషెన్స్ తెచ్చుకుని ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఇట్ వెంట్ లైక్ దిస్. ఒకసారి సల్మాన్ ఖాన్ సినిమా యువరాజ్ కోసం ఏఆర్ రెహమాన్ ని పార్ట్ చేయమన్నారంటే డైరెక్టర్ సుభాష్ గాయ్, కానీ చాలా లేట్ అయిపోతుంది. సుభాష్ గారు మెసేజ్ పెట్టాడు రెహమాన్, నాది సల్మాన్ ఖాన్ కరీనా కైఫ్ డేట్స్ ఉన్నాయి, మేము సెట్ అంతా తీసుకున్నాం, ఇంకా నువ్వు పాట ఇవ్వకపోతే ఏమైపోతాం అది ఇది అని ఒక చాలా హార్ష్ మెయిల్ పెట్టాడు. ఇంకా రెహమాన్ గారు చెప్పారంటే మీరు సుఖ్వీందర్ సింగ్ స్టూడియోకి వచ్చేయండి, నేను కలుస్తాను అని. అండ్ జస్ట్ ఫర్ ది కాంటెక్స్ట్, సుఖ్వీందర్ సింగ్ ఈజ్ ఫేమస్ సింగర్, చాలా ఫేమస్ సాంగ్స్ క్రియేట్ చేశారు ఏఆర్ రెహమాన్ గారితో కలిసి ఆయన. వన్ ఫైన్ డే ఏఆర్ రెహమాన్ సుఖ్వీందర్ సింగ్ స్టూడియోకి రాకముందే సుభాష్ గై స్టూడియోకి వెళ్ళంగానే ఆయన ఆల్రెడీ ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నారంట. ఏం చేస్తానని అడిగితే మీకు ఏదైనా పాట చేసి పెట్టమన్నాడు. దెబ్బకు షాక్ అయ్యి చాలా కోపంతో రెహమాన్ గారు వచ్చాక నువ్వు సాంగ్ సుఖ్వీందర్ తో చేపిస్తే ఇంకా నువ్వెందుకు, ఈ పని నేను చేయలేనంటే దానికి ఏఆర్ రెహమాన్ గారు చెప్పారంట, యూఆర్ నాట్ పేయింగ్ మీ ఫర్ ద వర్క్, యు పేయింగ్ మీ ఫర్ ద నేమ్. అది నా డ్రైవర్ చేయొచ్చు, నా మాలీ చేయొచ్చు, నేను ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు, నా పేరు ఇస్తున్నా మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అని చెప్పడానికి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ ఎండోర్సింగ్ ఇట్, ఇట్ బికమ్స్ మైన్. వెదర్ I made the tune or not is none of your business. సాంగ్ నచ్చింది అని చెప్పండి, లేదంటే వేరే చేస్తాం అంతేనంట. సుభాష్ గారు ఫైనల్ గా ఆ సాంగ్ తీసుకోలేదు. The song was so beautiful that finally I thought I'm wasting this good song with in a wrong situation and it cannot be used as a disco dance number. It has to be treated some better. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ సాంగ్ స్లమ్ డాగ్ మిలియనీర్ డైరెక్టర్ కి బాగా నచ్చింది, ఆయన తీసుకున్నారు. అండ్ ఆ సాంగ్ కి ఆస్కార్ వచ్చింది. జై హో పాట. రాజీవ్ గారు అప్పుడెప్పుడో చెప్పిన క్లిప్ వైరల్ అయ్యి టోటల్ గా అసలు జై హో అనే సాంగ్ రెహమాన్ కంపోజ్ చేయలేదు, ఆస్కార్ సుఖ్వీందర్ కి ఇవ్వాల్సింది, రెహమాన్ కి కాదు. డిస్కషన్ స్టార్ట్ చేయడం, టీవీ ఛానల్స్ లో డిబేట్లు పెట్టడం, ఛానల్స్ లో వీడియోలు రావడం, ఇదంతా ఎక్కువ అయ్యేసరికి రాజీవ్ గారు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. Didn't even say that in the context of that ye iska create le liya. It's not that how things get collaborated, but eventually whose name is it coming under is the important thing. జై హో సాంగ్ విషయంలో నేను చెప్పిందని తప్పు పట్టిస్తున్నారు. నా వరకు ఏఆర్ రెహమాన్ చాలా మంచోడు, అతను ఎవరి క్రెడిట్స్ తీసుకోడు. ఐ హోప్ దిస్ పుట్స్ అన్ ఎండ్ టు నెగటివిజం సరౌండింగ్ దిస్ ఇష్యూ అని క్లోజ్ చేశారు. ఈ నగరానికి ఏమైందిలో ఒక క్యారెక్టర్ ఎక్కువ ఇంకో క్యారెక్టర్ తక్కువ అని లేదు, కానీ వివేక్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో కార్తిక్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు వివేక్ ని గ్రౌండెడ్ గా ఉంచి అతని సెన్సెస్ ని బ్యాక్ కి తీసుకొచ్చేది కార్తికే. ఇఫ్ నో కార్తిక్, నో వివేక్. సారీ రా కార్తిక్, నాకు భయం. వద్దురా, నువ్వు ఏం మాట్లాడక ఇప్పుడు.
రీసెంట్ గా సుజన్ ఎర్రబోలు గారు ఈఎన్ఈ 2 స్టార్ట్ చేశారు. మ్యాటర్ ఏంటంటే ఓం శాంతి శాంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈఎన్ఈ బాయ్స్ అంతా వచ్చారు. బట్ అందులో కార్తిక్ క్యారెక్టర్ సుశాంత్ రెడ్డి గారు ప్లే చేయట్లేదు. అనిమల్ అండ్ లక్కీ భాస్కర్ ఫిల్మ్ శ్రీనాథ్ గారు ప్లే చేస్తున్నారు. అప్పటికే జస్ట్ కార్తిక్ క్యారెక్టర్ రీప్లేస్ చేయబోతున్నారని తెలిసిన రూమర్ గా ఉంది కానీ కన్ఫర్మ్ కాలేదు. బట్ ఈ ఈవెంట్ తర్వాత కన్ఫర్మ్ అవ్వడంతో ఆడియన్స్ ఇనిషియల్ గా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా గ్రౌండ్ లెవెల్ ఈఎన్ఈ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. అండ్ అప్పుడప్పుడు దాని మీమ్స్, కామెడీ సీన్స్, క్లిప్స్ ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. ఇంకా అందులోని క్యారెక్టర్స్ ని కూడా ఓన్ చేసుకున్నాం. ఇంకా సడన్ గా క్యారెక్టర్ రిప్లేస్మెంట్ అంటే జనాల డిసప్పాయింట్మెంట్ లో ప్రొడ్యూసర్ ని శ్రీనాథ్ గారిని కూడా తిట్టడం స్టార్ట్ చేశారు. అసలు మెసేజ్ కొన్ని వచ్చినాయి బ్రో. ఐ వాజ్ లైక్ అసలు ఇట్లా తిడతారేంద్రా మీరు, క్యారెక్టర్ చేసుకుంటా పోయి అది చేసుకో, దిస్ ఇస్ వాట్ డిసైడ్. అండ్ ఇంకోటైతే అసలు వెరైటీ బూతులు వచ్చినాయి. అది రోజుకి కొంచెం ఎక్కువ అవుతానే వచ్చింది. ప్రొడ్యూసర్ అడిగినంత డబ్బు ఇవ్వలేదని, ఈగోకి పోయి కావాలని తీయేశారని, ఇలా చాలా థియరీస్ అల్లేసుకొని సర్క్యులేట్ అయ్యాయి. He got a big contract with one of the real estate company. No, if you are signing this, you have to completely be into that. Dedicated నీ effort, time and effort నువ్వు అందులో పెట్టాలి. లేదు అంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తామని. ఇంక ఇలా కాదురా బాబు, మనం క్లారిటీ ఇవ్వాల్సిందే అని ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ సుశాంత్ రెడ్డి గారు, ఇంకా శ్రీనాథ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఎదుటి మనిషి అవకాశాన్ని పాలిటిక్స్ వాడేసి గుంజేసుకోలేదు. దట్ వాజ్ వేకెంట్ అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. ఇది నేను ఎలా మీకు కన్వే చేయాలి? తరుణ్ భాస్కర్ గారు చెప్పారు ఈఎన్ఈ 2 అనేది క్యాష్ కో లాగా చూడట్లేదు. ఒకవేళ అలా అనుకునేలా ఉంటే ఎప్పుడో చేసేసామని. బట్ ఈ కథ ఆర్గానిక్ గా రైట్ టైం కి తట్టింది నాకు. సుశాంత్ కార్తిక్ రోల్ ప్లే చేయలేడని తెలిసి స్క్రిప్ట్ ని ఒకసారి మళ్ళీ రీఎగ్జామిన్ చేసుకున్నాను. అలాగే నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను, అసలు పుల్ ఆఫ్ చేయగలనా అని. బట్ ఈఎన్ఈ అనేది నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఇన్స్పైర్ అయి తీసిన సినిమా. సుశాంత్ ఈ జర్నీలో ఉండకపోవచ్చు కానీ కార్తిక్ డెఫినెట్ గా ఉంటాడు. ఇప్పటిదాకా తీసిన ఫుటేజ్ చూసుకుంటే ఈఎన్ఈ 2 మీద నాకు నమ్మకం పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గట్లేదు. ట్రస్ట్ మీ, ది బాయ్స్ విల్ బి బ్యాక్ ఇన్ ఎవ్రీ సెన్స్ అని పెట్టారు. ఇంకా సుశాంత్ రెడ్డి గారు కూడా ఎమోషనల్ స్టోరీ పెట్టుకున్నారు. ఈఎన్ఈ అనేది ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. 8 years అయింది ఇది తీసి. అప్పటి నుండి లైఫ్ మూవ్ ఆన్ అయింది, ప్రియారిటీస్ చేంజ్ అయ్యాయి. నాకు ఈఎన్ఈ 2 నేను ప్రెజెంట్ చేస్తున్న వర్క్ అని ఆలోచించినప్పుడు చాలా టఫ్ కాల్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ దట్ బీయింగ్ సెడ్, కార్తిక్ మీరు ఓన్ చేసుకుంటారు, మీతో పాటు నేను బిగ్ స్క్రీన్ మీద చూడడానికి వెయిట్ చేస్తున్నాను అని. యాక్చువల్గా ఈ రెండు కాంట్రవర్సీలు తెలుగు స్టేజ్ మీద జరిగి తమిళనాడులో అంటుకున్నాయి. రీసెంట్గానే తమిళ యాక్టర్ పార్థిబన్ గారు అక్కడ స్టేజ్ మీద త్రిష గురించి ఏదో మాట్లాడి ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఇప్పటికీ దాన్ని హీట్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. అది ఇంకా చల్లారకు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన తెలుగు ఆడియన్స్కి ఇలా పరిచయం చేసుకున్నారు. నమస్కారం, ఐఎమ్ పార్థిబన్ రాధాకృష్ణన్ పార్థిబన్, ఏ నాయుడు అబ్బాయి. ఎస్, నాయుడు అబ్బాయి. ఇంకందరికీ తెలిసిందే, తమిళనాడులో క్యాస్ట్ గురించి మాడితే రక్కేస్తారు, భాష అంటే ప్రాణం ఇచ్చేస్తారు. కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఎరాడికేట్ చేసే పనిలోనే ఉన్నారు అక్కడ. ఇంకా జనాలు నోటికి వచ్చిన బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా ఫైనల్ గా ఆయన అపాలజీ ఇలా చెప్పారు: నేను స్టేజ్ మీద ఒక స్టేట్ ఆఫ్ ఎమోషన్ ఇంకా కన్ఫ్యూజన్ లో ఏదో వాగేశాను. అది అయిపోయాక నేను కూర్చొని మెల్లగా ఆలోచిస్తే నా మాటలు నన్ను చాలా బాధ పెట్టింది. నేను ఎందుకు ఇలా మాట్లాడానా అని నేను సిన్సియర్ గా క్షమించమని అడుగుతున్నాను. ఇప్పటికీ నాకు మాట్లాడడం రాదు, నేర్చుకుంటాను. అలాగే ఇంక నుండి ఆలోచించుకుంటే ఏది మాట్లాడను, నన్ను క్షమించండి అని. ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ గారు తెలుగులో సరస్వతి సినిమా తీశారు. ఆ సినిమా ఈవెంట్లో రాధిక శరత్ కుమార్ గారు మాట్లాడుతూ, నేను వరలక్ష్మికి ఒక సజెషన్ ఇచ్చాను, నువ్వు తెలుగులో చెయ్యి, they will respect you and if you are successful they will celebrate you. ఈ స్టేట్మెంట్ తమిళ వాళ్ళకి సరిగా అనిపించలేదు. ఆవిడ రీసెంట్ సినిమా తాయికిలేవి బాక్స్ ఆఫీస్ దగ్గర 62 crore ప్లస్ చేసింది. అందుకని వాళ్ళంతా నీ సినిమాని ఇప్పటికీ థియేటర్స్లో చూసి కలెక్షన్ ఇచ్చేది మేము, తమరు సపోర్ట్ చేసేదేమో తెలుగు వాళ్ళకి, అంటే మేము మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా, రికగ్నైజ్ చేయలేదా అని ఫుల్గా అన్నారు. ఇంకా రాధిక గారు అలాంటి కామెంట్స్లో ఒకరికి రిప్లై ఇచ్చారు. మామూలుగా కాదు, కొంచెం సర్కాస్టిక్గా, సింపుల్గా మన రెస్పెక్టెడ్ నాటు భాషలో చెప్పాలంటే, ఇలాంటి బాట్ గాలకి నేను రిప్లై ఇవ్వను. నార్మల్గా ఎంత ధైర్యం ఉంటే నా మాటను తప్పుగా తిప్పి చెప్తున్నావు, నీ బుర్ర ఎలాగో పనిచేయదు కాబట్టి చెప్తున్నా విను. ఒక టాలెంట్ ఉన్న అమ్మాయికి జస్ట్ నేను వర్క్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి తను చేసిన రోల్స్ వెళ్ళి చూడు. ఇక్కడ ఇలాంటి ఎంతో మంది డిఫెక్టివ్ డంబోల మీద రుద్దురు చేసే ముందు జస్ట్ బ్లింక్ చేస్తే నీ బుర్ర అవుతుంది అని. ఇమాజినేషన్కి బడ్జెట్తో పని లేదని తెలుసు, కానీ దాన్ని అచీవ్ చేయడానికి కూడా బడ్జెట్ మ్యాండేటరీ కాదని ప్రూవ్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. సరే, ఈ ఏఐ ప్రాంప్ట్స్ అండ్ పోస్టర్స్ ని పక్కన పెట్టేస్తే 100 కోట్ల సినిమాతో ఏక్ నంబర్ లత్కోర్ క్వాలిటీని చూసిన వాళ్ళం మనం. అట్లాంటి చిన్న బడ్జెట్ లో మాక్సిమం చూపించారు ఆయన. అలాగే ఆయన స్టోరీస్ కూడా అన్ని వెస్టర్నైజ్డ్ గా ఉంటూనే మన రూట్స్ ని కూడా వదలకుండా ఉంటాయి. సో హనుమాన్ సినిమా తీశారు, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు, రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కూడా కొట్టేశారు. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ప్రశాంత్ వర్మ గారు అధీరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస్ అని చెప్పి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోని ఒక్కో సినిమా పోస్టర్ వదిలేశారు. కానీ ప్రోగ్రెస్ లేదు, అట్లీస్ట్ మనకు బయటకు కనిపించలేదు. ఇంకా నిరంజన్ రెడ్డి గారు ఒక నోట్ రిలీజ్ చేశారు ప్రశాంత్ వర్మ గారి మీద. నిరంజన్ రెడ్డి గారి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, ప్రశాంత్ వర్మ గారికి కొంత అడ్వాన్స్ ముందే ఇచ్చారంట ఈ ఫిల్మ్స్ మీద వర్క్ చేయడానికి. కానీ ప్రశాంత్ వర్మ గారు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేయకుండా వేరే ప్రొడ్యూసర్స్ తో ముందుకెళ్లారంట. దానికని ఫినాన్షియల్ లాస్, రెప్యుటేషనల్ డ్యామేజ్,
ఇమేజ్ అండ్ మిస్డ్ ఆపర్చునిటీస్ అని చెప్పి దాదాపు 200 కోట్ల రిటర్న్ ఇవ్వాలని కేసు ఫైల్ చేశారు. అలాగే మిగతా ప్రొడ్యూసర్స్ ఎవరు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకూడదని కూడా పెట్టారు. ఇంకా ప్రశాంత్ వర్మ గారి మీద క్లారిఫికేషన్ కోసం ఎక్కువ ప్రెజర్ పడేసరికి ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు. ఆయన వర్షన్ ఏంటంటే ఇవంతా అలిగేషన్స్ అండ్ మిస్లీడింగ్ మాత్రమే. ప్రైమ్ షో వాళ్ళు ఏదైతే నోట్ లో పెట్టిన అమౌంట్ ఉందో అది ప్యూర్లీ ఎగ్జాజరేటెడ్ అండ్ ఇన్కరెక్ట్లీ ప్రెజెంటెడ్. నాకు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కేవలం టీజర్ తీయడానికి మాత్రమే, ఫుల్ ఫిల్మ్ కమిట్మెంట్ కోసం కాదు. ఇంకా చెప్పాలంటే హనుమాన్ సినిమా ప్రాఫిట్ షేరింగ్ నాకు బాకీ ఉన్నాయి. ఈ మ్యాటర్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నడుస్తా ఉంది అండ్ ఇంకా ఫైనల్ అవుట్కమ్ రాలేదు. బట్ అంజనాద్రిలో రీసెంట్ గా పూజా సెరమనీ కూడా అయిపోయింది. జై హనుమాన్ కి హీరో రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రెజెంటర్స్ టీ సిరీస్ భూషణ్ కుమార్ గారు. డెకాయిట్ టీం వాళ్ళు 2 కాంట్రవర్సీలు, ఒకటి మ్యూజిక్ గురించి, రెండోది అడ్విసేజ్ గారిది. ఈ మధ్య ప్రతి సినిమాలో వింటేజ్ సాంగ్ కూడా తీసుకొచ్చి రీమిక్స్ చేసి స్టైలైజ్డ్ గా ప్రెజెంట్ చేయడం ఆనవాయితీ అయిపోయింది. అని మనకు మోస్ట్లీ నచ్చుతున్నాయి కూడా. వింటేజ్ సాంగ్స్ రీమిక్స్ అని అంటే ఇళయరాజా గారు గుర్తొస్తారు నాకు. ఎందుకంటే ఆయన సాంగ్ ఎక్కడన్నా సినిమాలో యూజ్ చేస్తే వెంటనే కేసు వేస్తారు. యాక్చువల్గా హాలీవుడ్ లో రాయల్టీ అని చెప్పి ఒక పెద్ద సబ్జెక్టే ఉంది, ఇండియాలో లేదు. కానీ అక్కడ చాలా పెద్ద విషయం ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి స్లమ్ డాగ్ మిలియనర్ సినిమాకి అనిల్ కపూర్ గారిని కలిసి మా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు, ఉన్న కొంచెం బడ్జెట్ లో ప్రొడక్షన్ కి పెడుతున్నాం అంటే సరే అని చెప్పి ఫ్రీగా యాక్ట్ చేశారు. కానీ ఇప్పటికే ఆ సినిమా వల్ల ఆయనకి 5 కోట్ల రూపాయల పైన ఎర్న్ చేశారు. ఎలా అంటే ఆ సినిమా ఆస్కార్ విన్ అయింది, ఇంకప్పుడప్పుడు అక్కడక్కడ ప్లే అవ్వడం, దాని రైట్స్ ఎవరో తీసుకోవడం, ఇలాగ ఆ సినిమా ఎప్పుడు ఎలా మనీ ఎర్న్ చేసినా అనిల్ కపూర్ కి రాయల్టీ కింద కొంత పర్సెంటేజ్ లో డబ్బు వస్తుంది. రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ కూడా 3.5 lakhs ఏమో వచ్చాయంట. అలాగే డెకాయిట్ సినిమాలో కన్నె పిట్టరో కన్ను కొట్టరో సాంగ్ యూజ్ చేసుకున్నారు. కానీ అసలు ఆ సాంగ్ ని క్రియేట్ చేసిన మ్యూజిషియన్ కోటి గారికి కనీసం చెప్పను కూడా లేదని చెప్పి బాధపడుతూనే ఫైర్ అయ్యారు. మా పాటలను కొడుతున్నారు, పర్మిషన్ అడుగుతున్నాడు. ఆడియో కంపెనీ దగ్గర తీసుకొని ఆడికి డబ్బులు కట్టి ఇంత కష్టపడి పాట చేసి సూపర్ డూపర్ హిట్ చేస్తే కోటి బతికున్నాడు, ఫోన్ చేసి అడగాల అంటే మేము వద్దంటాం, డబ్బులు డిమాండ్ చేస్తాం. మేమేంటి ఇక్కడ బఫున్నాం ఇక్కడ. ఇంక విషయం ప్రెస్ మీట్ అప్పుడు ఒక జర్నలిస్ట్ ప్రొడ్యూసర్ సుప్రియ గారిని అడిగినప్పుడు ఆమె క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఆయన కలిసానండి, కొద్దిసేపు నవ్వుకున్నాం. ఈ ఆల్బమ్ అంతా ఆదిత్య వాళ్ళది. అనుకున్న ఎన్ఓసీలు, అవసరమైన పర్మిషన్స్ తెచ్చుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి పాస్ ఆన్ అవ్వలేదు. ఇంకా అలాగే మనకు తెలిసింది డెకాయిట్ యాక్చువల్ గా దురంధర్ పార్ట్ 2తో క్లాష్ అవ్వాల్సిందని. నా ప్రెస్ మీట్ అప్పుడు జర్నలిస్ట్ నిశాంత్ గారు ఇదే మాట అడిగారు. అసలు దురంధర్ 1 క్రియేట్ చేసిన హ్యావోక్ చూసారు కదా, ఇంకా టాక్సిక్ కూడా ఆ డేట్ కి రాకపోవచ్చు, హిందీలో రిలీజ్ చేయడానికి బ్యాడ్ డేట్ అవుతుందేమో కదా అని. దానికి అడిశేష్ గారు ఇలా చెప్పారు. మేజర్ తో పాటు పృథ్వీరాజ్ వచ్చింది, విక్రమ్ వస్తుంది, సో ఇదే ప్రశ్న అడిగారు, అదే ఆన్సర్ నేను మళ్ళీ ఇస్తాను. దేర్ మైట్ బి మెనీ బిగ్ ఫిష్ ఇన్ ద సీ, బట్ వీఆర్ ద గోల్డ్ ఫిష్. ఇంకప్పటికి కూడా ఎవరేం మాట్లాడలేదు, ఎందుకంటే అడ్విసేజ్ గారి ఫిల్మోగ్రఫీ అలాంటిది. బట్ ఎప్పుడైతే ఇన్ని చెప్పి పోస్ట్ పోన్ చేసుకున్నారో అప్పుడు ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా మళ్ళీ నిశాంత్ గారి రీసెంట్ ప్రెస్ మీట్ లో ఆ ట్రోల్స్ గురించి అడిగితే అడ్విసేజ్ గారు ఇలా చెప్పి క్లోజ్ చేశారు. నాకు ఏ పోటీ లేదు, ఏ కాంపిటీషన్ లేదు. ఐ జస్ట్ లవ్ సినిమా. దురంధర్ 1 థియేటర్ చూసినప్పుడు ఇది గోల్డే కాదు, ఇది ప్లాటినం అని ఫీలింగ్ వచ్చింది. సరదాగానే ఉంది కానీ ఎక్కడ అగ్లీ అవ్వలేదు. సో హ్యాపీ. ఒక్కోసారి హీరో లేకుండా సినిమాకి మేజర్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్ గా నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని, అంటే 100% ఉండరని కాదు, ఒక ఈవెంట్, ఒక ఇంటర్వ్యూతోనో హీరో నుంచి మిగతా హీరోయిన్స్ తో చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ డేట్స్, ప్రభాస్ గారికి సినిమా డేట్స్, అండ్ రీసెంట్ గా సుడిగాలి సుధీర్ గారికి ఈగో క్లాష్. అలాగా వనవీర అనే సినిమా తీశారు అవినాష్ గారు. ఆయన డైరెక్టర్ అండ్ లీడ్ కూడా. విలన్ గా యాక్టర్ నందు గారిని పెట్టి తీశారు. బట్ నందు గారికి ఆయన సినిమాలన్నీ ఒకటేసారి లైన్ అయ్యాయి. దండోరా, సైక్ సిద్ధార్థ అండ్ వనవీర ఓన్లీ వీక్స్ గ్యాప్ లో. సో ఒక పక్క నందు ఏమో దండోరాకి ప్రమోషన్ చేసుకున్నారు, అండ్ ఆ తర్వాత తన లీడ్ రోల్ లో చేస్తున్న సైక్ సిద్ధార్థని ఎక్స్టెన్సివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. బట్ కనీసం వనవీరకి పోస్ట్ కూడా పెట్టలేదు. తీసుకున్న డబ్బుకి న్యాయం చేయాలి కదా, చిన్న ప్రొడ్యూసర్ అయితే మాత్రం చిన్న చూపు చూడాలని అవినాష్ గారు ఆయన బాధ ఆయన చెప్పుకున్నారు. నమ్మకం పెట్టుకొని ప్రమోషన్స్ చేస్తారు అనుకున్నాము, కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోతే ఇంకేం చేయమంటారు? అంటే వాళ్ళ సినిమాలు చేసుకుంటారు, సైడ్ క్యారెక్టర్ సినిమాలు చేస్తుంటే దానికి చేస్తున్నారు, తీసుకున్న దానికి న్యాయం అయితే చేయాలి కదా. ఇంక ఈ విషయం ఒక జర్నలిస్ట్ నందు గారిని అడిగినప్పుడు ఆయన క్లియర్ గా ఎందుకు చేయలేకపోతున్నారని ఎక్స్ప్లెయిన్ చేశారు. రేపు ట్రైలర్ రిలీజ్ పొద్దున్న 10 కంటే ఇవాళ సాయంత్రం 4 o'clock నాకు మెసేజ్ పెట్టారు. నేను గుంటూరులో ఉన్న ఆ టైం. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళా, అక్కడ నుంచి ఇంకో చోట వెళ్ళా, వరంగల్, కర్నూలు, కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రతి రోజు తిరుగుతూనే ఉన్నా. కుదరలేదు. హిందీ సినిమాలో హిందీ హీరోయిన్స్ ఉంటారు, కన్నడ సినిమాలో కన్నడ హీరోయిన్స్ ఉంటారు, తమిళ సినిమాలో తమిళ హీరోయిన్స్ ఉంటారు. కానీ ఒక్క తెలుగు సినిమాలో మాత్రం హిందీ, కన్నడ, తమిళ, మలయాళం హీరోయిన్స్ ఉంటారు. మన ఛానల్లో ఆ టాపిక్ గురించి సెపరేట్ వీడియో చేశాను, మిస్ ఏంటి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎప్పుడు హీరోయిన్స్ డబ్బింగ్ చూసినా లిప్ సింక్ ఉండేది కాదు. చిన్నప్పుడు అర్థమైంది కాదు, కానీ ఆ తర్వాత మెల్లగా అర్థమైంది డెఫినెట్ గా డైలాగ్ అయితే చెప్పట్లేదని. రీసెంట్ గా మాలవిక మోహన్ గారు, భరద్వాజ్ గారు పెట్టిన రౌండ్ టేబుల్ లో క్లియర్ గా అసలు వాళ్ళు ఏం చెప్తారో ఎక్స్ప్లెయిన్ చేసింది. In Telugu and Tamil, a few actresses, they are not even bothering looking at the line. So you're just making a sad expression and all you're doing is 1 2 3 4 1 2 3 4 1
1 2 3 4 1 2 3 4. That's it. So if you're angry and you're like, you're angry at your lover, you're like ABCD 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 ABCD, because at some point they'll match the lip. ఇంకా ఒక హీరోయినే ఇలా చెప్పడం వల్ల కొంతమంది ఇండైరెక్ట్ గా ముంబై హీరోయిన్స్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా రకుల్ ప్రీత్ గారు ఏమనుకున్నారో ఏమో క్లారిటీ ఇచ్చేస్తా పోలే అని చెప్పి ఫరీదూన్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Telugu तो I speak more fluently than I speak Punjabi. I'm not a sham by nature कि मैं 1 2 3 4 या ABCD बोल के अपने lines दे दूं. The least you can do is know the language that is your livelihood. तो वो ही language कैसे नहीं आ सकती जिससे मेरा घर चल रहा है. ఇది కొంచెం క్యూట్ కాంట్రవర్సీ అనమాట. ఏం లేదప్పా, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల అండ్ ఆమె వెనకాల మహేష్ ఆచంటారు నిలబడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మహా ఇప్పుడు శ్రీలీల గారు వెనక్కి ఒక లుక్ ఇచ్చారు. బట్ మహేష్ వైపు కాకుండా జస్ట్ అలా పైకి చూసి తల తిప్పేసుకున్నారు. ఇంకా ఆన్లైన్లో 2 రకాలుగా ట్రెండ్ అయింది. ఒకటేమో ఇంకోటేమో అరే మహేష్ని కనీసం దేకను కూడా దేకలేదు, ఇంత పొగర్రా చిన్న ఆర్టిస్ట్ మీద చిన్న చూపు, పెద్ద సినిమాలు చేస్తుందని పెద్ద టెక్కు ఇలాగా. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. రోజు రోజుకి ఇది ఎక్కువ అవడం వల్ల ఫస్ట్ మహేష్ ఆచంటా గారు క్లారిటీ ఇచ్చారు. మీరు అనుకున్నట్టు ఆరోగ్యం ఏం లేదు, ఆమె ఫోన్ నాగర్ ఇచ్చారు స్టేజ్ ఎక్కేప్పుడు. సో ఫోన్ కోసం ఏమైనా వెనక తిరిగి చూసారా అని నేను కూడా నవ్వాను. బట్ ఆవిడ స్క్రీన్ వైపు చూసారని అర్థమైంది. అంతే, డోంట్ డిస్రెస్పెక్ట్ అదర్స్ అని క్యాప్షన్ పెట్టారు. ఇంక ఈ విషయాన్ని రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఒక జర్నలిస్ట్ అని అడిగినప్పుడు ఆమె క్లారిటీ ఇచ్చారు. అలా ఏం లేదు, ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ నుంచుంటున్నా చాలాసేపు, నాకు వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపించింది. సో అలా వెనక్కి తిరిగాను నేను. అండ్ ఆయనతో నా ఫోన్ ఉంది, కరెక్ట్గా ఇలా స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. సో నేను ఆ ఫోన్ కోసం తిరిగాను, ఆయన నేనేదో వినిపించిన వెనకాల. రాజేంద్ర ప్రసాద్ గారు లెజెండరీ యాక్టర్, కానీ ఈ మధ్య కంటిన్యూస్గా ఏదో ఒక కాంట్రవర్సీస్లో ఉంటూనే ఉన్నారు ఆయన. అప్పుడు డేవిడ్ వార్నర్ని, బ్రహ్మానందం గారిని, అలీ గారిని ఇలాగ స్టేజ్ మీద మైక్ పట్టుకొస్తే చాలా క్యాజువల్గా మాడేస్తున్నారు. అనవసరంగా అందరికీ సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ మనల్ని అంత నవ్వించిన మనిషి, ఆయన సినిమాలు చూడండి మన పేరెంట్స్కి టైం పాస్ అవ్వదు. తెలుగు సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది లెజెండ్. ఆయన లాస్ట్ ఫేజ్లో ఇలా చేయడం నిజంగా బాధగా ఉంది. బట్ మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా ఒక స్టేజ్ మీద మన తెలుగు సినిమా లెజెండ్స్లో ఒకరు కాంతారావు గారి గురించి మాట్లాడుతూ ఆయన యాక్టింగ్ని పొగిడే సందర్భంలో ఎంజీఆర్ గారిని ఇలా అన్నారు. తమిళలో గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్, కాంతారావు గారి జానపదాలు చూసి ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. అంతే, తమిళోళ్ళకి డెమిగాడ్ లాంటి మనిషిని అలా అనేసరికి మొత్తం న్యూస్ ఛానల్స్లో వేసి ఇంకా తెలిసిందేగా. ఇంకా ఆ తర్వాత హీరో విశాల్ గారు అండ్ నాజర్ గారు చాలా మర్యాదగా రాజేంద్ర ప్రసాద్ గారి స్టేచర్కి గౌరవం ఇస్తూనే ఆయన చేసింది తప్పని చెప్పి అపాలజీ చెప్పమన్నారు. Every Tamilian will get hurt. Not only Tamilians, some of your colleagues have sent audio tapes where they are hurt. I'm requesting you to tender an apology from your heart. I think you will justify it. ఇంకా అటు సైడ్ ఈ విషయం కాస్త పెద్దదయ్యేసరికి ఇంకా వెంటనే తమిళ్లో ఒక అపాలజీ వీడియో రిలీజ్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. నేను కాంతారావు గారి గురించి చెప్పేప్పుడు తప్పిపోయేలా అనేసాను, ఇంకెప్పుడు రిపీట్ చేయను అని చెప్పి. நமஸ்காரம். எம்ஜிஆர் சார் பத்தி சும்மா ஜாலியா பேசும்போது ஒரு வார்த்தை மிஸ் ஆயிட்டு வந்துருச்சு. என்ன மன்னிச்சுக்குங்க, இனி வாழ்க்கையில எப்பவுமே அந்த மாதிரி நான் பேச மாட்டேன். அந்த பதிவு நாங்க உண்மையிலே சந்தோஷப்படுறோம். ரொம்ப நன்றி. நீங்க இவ்வளவு சீக்கிரம் வந்து பண்றது ரொம்ப நன்றி சார். எல்லாரும் சார்பா அவங்களுக்கு நன்றி தெரிவிச்சுக்கிறேன். God bless you sir. Thank you. డిఎస్పీ అండ్ మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళ ఇష్యూ ఇప్పటిది కాదు, పుష్ప నుండి స్టార్ట్ అయింది. ప్రీవియస్ కాంట్రవర్సీ ఎపిసోడ్స్లో చూడండి క్లియర్గా ఈవెంట్స్ అన్ని ఎలా జరిగాయని చెప్పాను. అసలు మ్యాటరే తెలియని వాళ్ళకి లాంగ్ స్టోరీ షార్ట్, హియర్ యు గో. పుష్ప ఫ్రాంచైజ్కి డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్. బట్ పుష్ప 2 ఇంకా రిలీజ్ ఉంది అనే టైంకి శామ్సియస్ అండ్ తమన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తీసుకున్నారు. అప్పుడేమో డెడ్ లైన్ మీట్ అవ్వలేక అని చెప్పారు అండ్ స్టేజ్ మీద ఇదైంది. Maitri movie makers, they are very good pay masters. I am getting payments and all perfectly. Thank you. మీరే ఎక్స్ప్లెయిన్ చేసి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్. అప్పటి నుండి కేవలం మైత్రికి డిఎస్పీకే కాకుండా డిఎస్పీకి తమన్కి కూడా అవ్వట్లేని టాక్ పెరిగింది. కొన్ని రోజులకు ఆ టాక్ చల్లబడింది. మధ్యలో డిఎస్పీ తమన్ గారి వర్క్ ని పొగడం లాంటివి కూడా జరిగాయి. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ. ఆయన సాంగ్స్ అన్ని కంపోజ్ చేశారు. బట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ రిలీజ్ వెంటనే ఆర్ఆర్ కోసం తమన్ని తీసుకున్నారు. తమన్ అండర్స్టూడ్ ద ఫిలిం లాట్. తమన్ వచ్చిన తర్వాత నా కాన్ఫిడెన్స్ డబుల్ అయిపోయింది. డిఎస్పీ గారికి చాలా ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఆయన ఇచ్చిన ఎడిట్ లైన్ లో చేయాలి. ఆయన టైం లైన్స్ మేము మ్యాచ్ చేయలేకపోయాం. ఆయన ముందే ఈ టైం కల్లా ఎడిట్ ఇస్తే ఫినిష్ చేస్తా అన్నారు. అది కుదరలేదు. డేట్ చెప్పారు, ఆ డేట్ కి ఎడిట్ ఇవ్వలేకపోతున్నారు, బిజీగా ఉన్నారు. ఆయన టైం లైన్స్ మేము మ్యాచ్ చేయలేదు. మా టైం లైన్స్ మ్యాచ్ అవ్వలేదు. ఆయన టైం లైన్స్ మ్యాచ్ చేయలేక టైం లైన్స్ ప్రీపోన్ అవ్వడం, టైం లైన్ లో కుదరకపోవడం, అంతే తప్ప వేరే రీజన్స్ ఏమన్నా. ఆ టైం లైన్స్ తప్ప అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కానీ క్వశ్చన్ ఆఫ్ టాలెంట్ కానీ లేదు. అప్పటికి ఆల్రెడీ నిప్పంటుకునింది. బట్ సరేలేని సైలెంట్ గా ఉన్నారు. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈవెంట్ కి ముందు రోజు బోత్ డిఎస్పీ అండ్ తమన్ గ్రేస్ చేయబోతున్నారు స్టేజ్ ని అని చెప్పారు. రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారు తేజస్వి ప్రసాద్. తీరా చూస్తే ఇద్దరు రాలేదు. ఇంకా ఈసారి బాగా అంటుకునేది. తమన్కి డిఎస్పీకి పడట్లేదు కొంతమంది, డిఎస్పీకి మైత్రికి పడట్లేదు ఇంకొంతమంది. తీరా చాలా సార్లు హరీష్ శంకర్ గారు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది అసలు ఎందుకు రాలేదు అని. చెన్నైలో జరిగిన కళాసుధ ఉగాది పురస్కారాల్లో దేవిశ్రీ ప్రసాద్ గారికి పిబి శ్రీనివాస్ గారు చాలా గొప్ప సింగర్, ఆయన గౌరవార్థం ఆయన అవార్డు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తున్నారు. అతను అవార్డు తీసుకుంటున్నాడు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదు, బిజీగా ఉన్నారు. బిజీ మూలంగానే ఇక్కడికి రాలేకపోయారు. ఈ రోజు మా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇంత ముందుగానే నాకు 2-3 months ముందే శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటాను మాట ఇచ్చా. మనం ముందు మాట ఎవరికైతే ఇచ్చామో ఆ మాటను మనం నిలబెట్టుకోవాలనేది లైఫ్ లో చాలా ముఖ్యమైన ఒక విషయం. బాబా ఏవి రావట్లేదు, బిజీగా ఉన్నాడు, నువ్వన్నా రా బాబా, న్యూస్ థియేటర్ లేకపోతే అలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు నేను అలా బ్యాక్ ఉంటాను, నన్ను ఎందుకు స్టేషన్ మీద పిలుస్తున్నావు. ఇద్దరు మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ మై ఫ్రెండ్స్, బోత్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా ఇద్దరు నా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మైత్రి మూవీస్ ఎస్పెషల్లీ రవి గారికి చెర్రీ గారికి మాకేంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ అనే ఫీలింగే ఎప్పుడు ఉండదు. దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ లైక్ దేర్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ మేకింగ్ మీ యువర్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ మైత్రి మూవీస్. మైత్రి మూవీస్ అంటే అదేదో నా బ్యానర్, నా సొంత హోమ్ బ్యానర్లో నా ఫీలింగ్ ఉంటుంది. మన ఛానల్లో పిఆర్ నెగిటివిటీ గురించి చాలాసార్లు వీడియోస్ చేశాను, మిస్ అయ్యి డెఫినెట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన Tier 1 స్టార్స్లో పుష్ప ముందు వరకు ఆఫ్లైన్లో అల్లు అర్జున్ గారు ఉన్నంత ఫ్రీ ఫ్లోయింగ్ యాక్టర్ ఇంకెవ్వరు లేదు. కానీ డెఫినెట్గా పుష్ప తర్వాత అది మారిందని మనకు వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, మన కళ్ళకే తెలుస్తుంది. అదే బన్నీ పుష్ప 2 దగ్గరికి వచ్చేసరికి బాగా మారింది. పుష్ప 1 తర్వాత కొంత మారింది, పుష్ప 2 తర్వాత మారింది. బన్నీ నడక చూడండి, ఒక కమాండర్ నడుస్తున్నట్టుగా. అయితే రీసెంట్గా నార్త్లో ఒక పోడ్కాస్ట్లో కావేరీ బరువా అనే ఒక బ్రాండ్ మేనేజర్ ఏం చెప్పారంటే, అల్లు అర్జున్ గారికి మేనేజర్స్ ఉంటారంట, 42 do's and don'ts ఉన్న లిస్ట్ ఇస్తారంట. లైక్ కళ్ళు చూసి మాడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని. I have one big manager, unke niche again manager. They are very strict. Like don't look into sir's eyes, don't shake your hands. ఇంకంతే, క్లిప్ వైరల్ అయిపోయింది. ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది కాబట్టి స్విఫ్ట్ యాక్షన్ తీసుకొని టక్టకా ఇదంతా అబద్ధం, ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి టక్కన్ కేసు ఫిల్ చేశారు. ఒక పక్క అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆ వీడియో కిందకి వెళ్ళి కామెంట్స్, ఇంకా ఇంటర్వ్యూ, ఇన్స్టాకి వెళ్ళి తిట్టడం ఇలాంటివి చేస్తా అంటే ఆమె స్టోరీస్ పెట్టుకుంది. సిరీస్ ఆఫ్ స్టోరీస్ ఇవి కూడా అసలు ఎందుకు ట్రెండ్ అవుతుందో కూడా తెలియకుండా పాపం ట్రెండ్ అవుతుంది, ఐఎమ్ సో ఎలైటెడ్ అని. న్యూస్ లో కూడా వచ్చేసరికి వీఆర్ ఆల్ ఓవర్ ద న్యూస్ అని ఇలాగా. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆమె గురించి వల్గర్ గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. చెప్పాలంటే ఆమె ముఖం చూస్తే నాకు క్యూర్ రావట్లేదు. అసలు దాని పోడ్కాస్ట్ తీసుకున్నారో నాకు ఇంకా అర్థమైతలేదు. ఇంకా అల్లు అర్జున్ గారి టీం కాంటాక్ట్ అయ్యి ఆ క్లిప్ తీసేమనేసరికి డిస్కషన్ జరిగింది నిజమే, అండ్ అది డిఫేమేటరీగా కాదు, చాలా ప్రొఫెషనల్ గా జరిగింది. కానీ నా గెస్ట్ ఆన్లైన్ హెరాస్మెంట్ కి గురవుతుంది. ఆమె ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తుంది కాబట్టి దీనివల్ల ఆమె కెరీర్ ని స్టేక్ లో పెట్టలేనని చెప్పి వీడియో తీసేసింది. అండ్ అలాగే బోత్ స్వీకృతి టాక్ స్పాట్ అండ్ కావేరీ బరువా ఇద్దరు పబ్లిక్ అపాలజీ ఇష్యూ చేశారు. కావేరీ బరువా క్లియర్ గా మెన్షన్ చేశారు, నేను ఏదో ఫ్లోలో అలా చెప్పేశాను కానీ నేను అల్లు అర్జున్ గారిని మీట్ అయినప్పుడు నాకు ఎలాంటి రూల్స్ ఉన్న డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, అందువల్ల నేను చెప్పింది అన్వెరిఫైడ్ స్టేట్మెంట్ గా పరిగణించి నన్ను క్షమించండి అని చెప్పి క్లోజ్ చేశారు. అసలు మారుతి గారి కాంట్రవర్సీ చూస్తే ఆయన ఇన్నోసెంట్ అనాలో పాపం అనాలో ఎవరిని కార్నర్ చేశారా ఇక్కడ అనాలో అర్థమే కాదు. రాజాసాబ్ స్టార్ట్ అయినప్పటి నుండి అసలు మారుతి గారు, ప్రభాస్ గారు ఈ సినిమా ఒప్పుకున్న దానికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో అందరికీ తెలిసిందే. కానీ తెలుసో తెలియకో ఆయన మాడుతూ కొన్ని మాటలు అలా చెప్పేశారు. ఒక మీడియం రేంజ్ హీరోని పాన్ ఇండియాకి పరిచయం చేసి కట్అవుట్ ని నిలబెట్టారు ఆయన. సలార్ లో యాక్చువల్ గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు. ఆది పురుషు చూస్తేనే సీతాదేవి ఆవిడ ఎక్కడో ఉంటది, నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్, ఒక ఇద్దరిని పెట్టగలవు అన్నారు. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసి డార్లింగ్ మీ రేంజ్ కి ఇద్దరేంటి ముగ్గురిని పెడతానన్నా. ప్రభాస్ గారు ఇద్దరు హీరోయిన్లను అడిగారు అన్నారు కదా. అవును, గర్ల్స్ తో సీన్స్ ఉంటాయి, ఆయనే కూర్చుని యాక్ట్ చేస్తారు. ఓకే, నేను ఉంటాను డార్లింగ్ అంటారు. వాళ్ళు ఏ టైంకి వస్తారో చెప్పు, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ నాకు ఎంత లేట్ అయినా సరే నేను ఉంటానంటారు. డెఫినెట్లీ అండర్స్టాండబుల్ అండ్ అది సర్వసాధారణం. కానీ ఫ్యాన్స్ కి అర్థం కాల. ఒక పక్కనేమో లవ్ అంటాడు, ఇంకో పక్కనేమో ఇదేంద్రా ఇంత ఓపెన్ గా ఇలా చెప్తున్నారని. ఇంకొకసారి జర్నలిస్ట్ తారక్ గారు దీని గురించి అడిగినప్పుడు ఎక్కడన్నా ఏంటి ఎన్ని బయట చెప్పేస్తావో అలా ఉందా లేకపోతే పర్వాలేదు అనుకునే. హీరోయిన్స్ అనేవాళ్ళు ఇద్దరు ఉంటే బాగుంటుంది, ముగ్గురు పెడతానని అన్నాను నేను. అది నేనన్న కాల్, అది ఆయన ఏం అనలేదు. కానీ ఆయన అన్న ఈ మాటకి మాత్రం సారీ చెప్పారు. అసలు రెబల్ స్టార్ పక్కన ఉంటే కన్ఫ్యూజన్ లో ఏం మాటలు తెలియక అలా అనేసానని. మీడియం రేంజ్ హీరోని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రభాస్ గారు ఎదురుగుండా ఉంటే మీకు మాటలు రావు. రెబల్ ఆరాలో ఉన్నాను, నాకు ఏం మాట్లాడాలో నాకు మాటలు రావట్లేదు అన్నా.
2015 వరకు మహేష్ బాబు గారి ఫిల్మోగ్రఫీ ఆల్ టైమ్ రికార్డ్స్, బాక్స్ ఆఫీస్ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉండేది. ఏ రికార్డ్ తీసుకున్నా టాప్ లో ఉండేది. ఇప్పటికి కూడా ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా పాన్ ఇండియన్ మూవీస్ రికార్డ్స్ తో కంపీట్ అవుతున్నాయంటే మహేష్ బాబు గారి గేమ్ ఎలా ఉండిందో మనం అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ సినిమాలే కాదు, రిలీజెస్ లో కూడా ఆయన హవానే. కానీ ఆయన రిలవెంట్ గా సినిమాలు తీయడం ఆపేయడం, పాన్ ఇండియన్ సినిమాలు ఎక్కువ అవ్వడంతో కొత్తోళ్ళు పాతోళ్ళు ఎక్స్పీరియన్స్ అని తేడా లేకుండా అప్పుడప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ని పోక్ చేయడం నార్మలైజ్ అయిపోయింది. ఈ మధ్య చాలా జరిగాయి అవి. హరిశంకర్ గారు అండ్ కాంట్రవర్సీస్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఏ కాంట్రవర్సీ జరిగినా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. కానీ ఈసారి హరిశంకర్ గారు అన్ఇంటెన్షనల్ గా అనవసరంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ దగ్గర తగులుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ ట్వీట్స్ అన్నింటినీ కోట్ చేసి రిప్లై ఇస్తూ వచ్చారు. బట్ ఒక ఫ్యాన్ లేపర్ బాబ్ హైయెస్ట్ మళ్ళీ లేపర్ అని వేసిన ట్వీట్ కి తదాస్తు అని లవ్ ఎమోజీ పెట్టి మరి రిప్లై వచ్చారు. బట్ ఏమైందో ఏమో వేసిన 1 minute కే డిలీట్ చేశారు. కానీ ఆల్రెడీ వైరల్ చేశారు దాన్ని స్క్రీన్ షాట్ తీసి. ఇంకా అంతే, వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ యాక్టివ్ ఫ్యాండమ్ దగ్గర తగులుకున్నారు. ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అంతా ట్వీట్లు వేసి క్వశ్చన్ చేస్తా ఉంటే మార్నింగ్ ఒక క్లారిటీ ఇచ్చారు. నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది. వారణాసి తర్వాత ఆయన పేరు మీద చాలా రికార్డ్స్ క్రియేట్ అవుతాయి నేను నమ్ముతున్నాను. నేను ఆయన ప్రతి బర్త్డేకి కర్చీఫ్ పెట్టుకుని నడిచే షాట్ తో విషెస్ చెప్తాను. ఆ షాట్ అంటే నాకు చాలా ఇష్టం. నా సినిమా ఇంకో 10 రోజులు రిలీజ్ పెట్టుకుని ఇంటెన్షనల్ గా ఇలాంటి ట్వీట్స్ చేయకూడదనే కామన్ సెన్స్ నాకుంది. సో ఎవరి ఫీలింగ్స్ నైనా హర్ట్ చేసి ఉంటే సారీ చెప్తూ, ఒక ఫిలిం బాగా ఆడాలంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరి ఫ్యాన్స్ మూవీ చూడాలి. సో నా సినిమాకి అందరూ సపోర్ట్ కావాలి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అని పెట్టారు. ఆయన స్టార్డమ్ ఏంటి, ఆయన అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంటాం కదా మనం ఎప్పుడు మాట్లాడినా. అంత పెద్ద సూపర్ స్టార్, అంత పెద్ద ఫ్యాండమ్ ఉన్న హీరో గారు మనతో అలాంటి వ్యక్తి మీద ఇంటెన్షనల్గా కామెంట్ చేస్తే కళ్ళు బాగుండి. అది ధర్మమా చెప్పండి? ఎవరైనా చేస్తారు అలాగే? తట్టు ఒక 10 రోజులు సినిమా రిలీజ్ పెట్టుకొని. అయినా సరే మహేష్ గారి ఫ్యాన్స్ ఆగలేదు. కానీ హరిశంకర్ గారు సందర్భం వచ్చిన ప్రతిసారి ఎంబీ మీద ఉన్న రెస్పెక్ట్ ని చూపించుకుంటూనే వచ్చారు త్రూ అవుట్ హిస్ కెరీర్. మీరు పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు చూస్తే జగన్ గారు మోడలేషన్, సీతమ్మ వాకిట్లో చేసినప్పుడు శ్రీకాంత్ అడ్డాలను చూస్తాం, దూకుడు చేసినప్పుడు గారి మోడలేషన్ అనిపిస్తుంది, శివ గారి సినిమాల్లో ఆ చిన్న సెటిల్ పర్ఫార్మెన్స్ అది కనబడుతుంది. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తే డైరెక్టర్ దగ్గరగా డైరెక్టర్ అతను ఈజీగా మౌల్డ్ అయిపోతుంటాడు, ఈజీగా ఓన్ చేస్తుంటాడు డైరెక్టర్. లైక్ క్వాలిటీ ఆఫ్ ఎ మెర్క్యూరీ సార్. మెర్క్యూరీ ఏ వెజిల్ లో పోస్తే ఆ వెజిల్ తీసుకుంటది. దట్ ఈస్ ద సుప్రీం క్వాలిటీ టు బి పొజెస్ ఫర్ ఎనీ యాక్టర్. పాదరస నరనరమే అని దట్ ఈస్ వెరీ వెరీ యాప్ట్ టు యూ సార్. ఏదో రోజు హరిశంకర్ బాడీ లాంగ్వేజ్ లో కూడా ఒక సినిమాలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మహేష్ బాబు గారితో పోకిరి చేయాలని, పోకిరి లాంటి, పోకిరి మళ్ళీ అలా చేస్తాం కానీ ఆ స్వాగ్, అలాంటి ఒక హీరోయిజం, బాడీ లాంగ్వేజ్, పోకిరి లాంటి యాటిట్యూడ్, ఎటకారం, బాడీ లాంగ్వేజ్, ఆ యాక్షన్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ జుట్టు, టీ షర్ట్ లోపల ఇలా లైటర్ పెట్టుకుని ఆ సిగరెట్, ఇవన్నీ అసలు నేను ఒక 20 సార్లు చూసింటాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ 20 కాంట్రవర్సీస్ లో ఏ కాంట్రవర్సీ ఈజీగా అవాయిడ్ చేసిండొచ్చో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.